వెల్కమ్ టు ఎంజీఆర్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం హిందీ న్యూస్ అనాలిసిస్లో ఉన్నటువంటి ముఖ్యమైన ఆర్టికల్స్లో ముందుగా రీజనల్, నెక్స్ట్ నేషనల్, తరువాత అంతర్జాతీయ ముఖ్యమైనటువంటి వార్తల్లో ఉన్నటువంటి అంశాలేంటో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి న్యూస్లోకి వెళ్ళినట్లయితే 2020 జూలై 31వ తారీఖున ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అయినటువంటి విశ్వభూషణ్ హరిచంద్రన్ గారు 3 రాజధానులకు కలిగి ఉండే విధంగా 3 క్యాపిటల్ సంబంధించినటువంటి బిల్లుకి ఆమోద ముద్ర అనేది వేయటం జరిగింది. అయితే ఇక నుంచి ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులుగా రాబోతున్నాయని అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఒకసారి మనం చరిత్రలోకి వెళ్ళినట్టుగైతే ఇంతవరకు ప్రపంచంలో 3 రాజధానులు కలిగిన ఏకైక దేశంగా సౌత్ ఆఫ్రికా అనేది మనం చెప్పుకోవచ్చండి. అయితే ఇక్కడ భారతదేశంలోనే 3 రాజధానులు కలిగిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాబోతుందని మనందరం కూడా గమనించాలి. అయితే ఇక్కడ మూడు క్యాపిటల్ విషయం ఎందుకు పెట్టారు ఏంటి అనేది విషయంలోకి వెళ్తే ఒక్కసారిగా మనం ఆంధ్రప్రదేశ్ని మనం 3 ప్రాంతాలుగా విభజించడం జరిగింది. ఎప్పుడు ఇది విభజనకు ముందు. విభజన తర్వాత ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మనకు మొత్తం 13 జిల్లాలు. ఆ 13 జిల్లాలలో రాయలసీమలో నెక్స్ట్ అలాగే కోస్తాంధ్ర. అయితే ఇక్కడ కోస్తాంధ్రలో మనకి ఎన్ని జిల్లాలు ఉన్నాయి, రాయలసీమలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ ఈ 2 రీజియన్లోకెల్లా అభివృద్ధికి నోచుకోలేనటువంటి ప్రాంతం ఏది, అభివృద్ధికి దగ్గరగా ఉన్న ప్రాంతం ఏది. అయితే ఇక్కడ ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని రాజధాని యొక్క అంశం గురించి ఇక్కడ మార్పు చేయడం జరిగిందనే అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇక్కడ అభివృద్ధికి నోచుకోలేనటువంటి ప్రాంతం ఏదంటే 4 జిల్లాలు కలిగినటువంటి ప్రాంతం ఏదంటే రాయలసీమ. ఇక్కడ రాయలసీమలో ఎప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ ఎప్పుడూ కూడా వర్షాలు కానీ అలాగే అక్కడ బీడు భూములు అనేవి ఎక్కువగా ఉంటుంది. అయితే అక్కడ అభివృద్ధికి లోతట్టుగా ఉన్న ప్రాంతాలుగా చెప్తాం. అయితే ఇక్కడ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలలో దృష్టిని పెట్టుకొని అందులో కర్నూలు యొక్క జిల్లాని మెయిన్ జ్యుడిషియల్ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ అమర్చే విధంగా జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలుని ఈ యొక్క 3 రాజధానుల్లో ఒక క్యాపిటల్గా నిర్ధారించడం జరిగింది. ఇక రెండో క్యాపిటల్ విషయంలోకి వచ్చినట్టుగైతే అమరావతి అనేది అసెంబ్లీ అనేది అక్కడే లొకేట్ చేయబడి జరుగుతుంది. చట్టాలైనా అలాగే శాసనసభ సమావేశాలైనా ఇవన్నీ కూడా అక్కడే జరుగుతాయని అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇక నెక్స్ట్ విశాఖపట్నం విషయంకి వచ్చినట్లయితే విశాఖపట్నంలో మెయిన్ వేటి యొక్క ఇంపార్టెంట్ అంటే ఇక్కడ రాజ్భవన్, అంటే ఇక్కడ గవర్నర్ యొక్క నివాసం ఉన్న ప్రదేశాన్ని మనం రాజ్భవన్ అంటాం. అలాగే సచివాలయం, సెక్రటేరియల్, ఇవన్నీ కూడా విశాఖపట్నంలో పెట్టడానికి వీలుగా ఈ 3 రాజధాని బిల్లుని విశ్వభూషణ్ హరిచంద్ర గారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు ఆమోద ముద్ర వేయడం జరిగిందని అంశం అందరూ కూడా గమనించాలి. ఇది ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్ యాక్ట్ 2020. ఏదైతే ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్ యాక్ట్ ఉందో 2020 ప్రకారంగా ఈ యొక్క బిల్లుని తీసుకురావడం జరిగింది. ఇది గవర్నర్ అనేవారు ఆమోద ముద్ర వేయడం జరిగిందని అంశాలందరూ కూడా గమనించాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాంతంగా చెప్తాం. ఇది మనకి రాయలసీమలో 4 జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంగా చెప్తాం. అంటే ఇవి అభివృద్ధికి నోచుకోలేనటువంటి ప్రాంతాలుగా మనం చెప్తాం. దాని దృష్ట్యా ఈ యొక్క రాజధానుల తాలూకా విభజన అనేది జరిగిందన్న అంశాన్ని కూడా గమనించాలి. ఇది మనకి ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆర్టికల్లో వచ్చినటువంటి అంశంగా మనం చెప్తాం. ఇక నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళినట్టుగైతే ఇంపార్టెంట్ మనకి నేషనల్లో ఎకానమీలో మనం చదువుతామండి. ఇక్కడ ఏమిటంటే కోర్ సెక్టర్ అవుట్పుట్ ష్రింక్ 15 ఇన్ జూన్, ఫెర్టిలైజర్ బక్ ట్రెండ్. ఇక్కడ ఇంతకీ కోర్ సెక్టర్ అంటే ఏమిటి? కోర్ సెక్టర్ అంటే ఒకటండి, ఇప్పుడు మనం ఒక వస్తువును తయారు చేసేటప్పుడు ఆ వస్తువు తయారు చేయడానికి కావలసిన ఏవైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి వాటిని మనం ఏమంటామంటే కోర్ సెక్టర్ అంటే ఎగ్జాంపుల్గా మీకు చెప్పి అర్థమవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యవసాయ విధానంలో ఎక్కువగా మనం ఉపయోగించేది ఏంటంటే ఎరువులండి. అది కోర్ సెక్టర్గా చెప్తాం, ఫెర్టిలైజర్ అంటాం. అలాగే మనం ఇక్కడ
హౌసెస్ని మనం కట్టాలంటే సిమెంట్, అలాగే స్టీల్. అంటే ఇవన్నీ కూడా కోర్ సెక్టార్లో మనం చెప్పుకుంటుంటాం. అయితే ఈ కోర్ సెక్టార్ పరంగా వచ్చే ఆదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒక్కసారిగా తగ్గడం జరిగిందని అంశాన్ని అందరూ కూడా ఇక్కడ 2020 జూన్ ఏదైతే ఉందో ఆ జూన్ అయ్యేసరికి వీటిలో సో తగ్గుముఖం అనేది వచ్చిందనే అంశాన్ని ఇక్కడ విడుదల చేయడం అనేది. సో విడుదల చేసిన వారు ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్గా మనం చెప్తాం. ఇక్కడ మీరు సింపుల్గా ఉంటుందని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ విధంగా ఇవ్వడం జరుగుతుందంటే క్రింది వాటిలో కోర్ సెక్టర్గా ఇవ్వబడినటువంటి అంశం ఏది? ఏ కోలా, అలాగే న్యాచురల్ గ్యాసా, అలాగే ఫెర్టిలైజరా. అయితే ఇందులో లేనటువంటి అంశం ఏదైతే ఇస్తాడండి, ఇందులో మనకి కోర్ సెక్టర్గా పరిగణించబడినటువంటి అంశం ఏదంటే కోల్గా ఉంటుంది, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్ అండ్ ఫెర్టిలైజర్ అండ్ స్టీల్ అండ్ సిమెంట్, ఎలక్ట్రిసిటీ. అంటే ఇక్కడ ఒకటండి, మీరు సింపుల్గా గుర్తుపెట్టే విధంగా ఒక కోడ్ అనేది మీరు మైండ్లో పెట్టుకుంటే ఇది మీరు ఎప్పుడూ కూడా మరొకరు ఉంటారు. దీనికి కోడ్ ఏంటంటే ఫెర్న్స్ సి క్యూబ్ అంటామండి. ఫెర్న్స్ సి క్యూబ్, FERNS. ఎఫ్ స్టాండ్, ఎఫ్ అంటే ఏం చెప్పొచ్చు మనం? ఫెర్టిలైజర్గా చెప్పచ్చు. అలాగే ఈ అంటే ఏం చెప్పొచ్చు మనం? ఎలక్ట్రిసిటీగా చెప్పచ్చు. ఇక ఆర్ అంటే ఏం చెప్పొచ్చు మనం? రిఫైనరీ ప్రొడక్ట్గా మనం చెప్పచ్చు. ఇక ఎన్ అంటే న్యాచురల్ గ్యాస్గా మనం చెప్పచ్చు. ఇక ఎస్ అంటే ఏంటంటే స్టీల్. ఇక సి క్యూబ్ అని చూసారా అంటే 3 Cలు అండి. సో కోల్, క్రూడ్ ఆయిల్ అండ్ సిమెంట్. అంటే చూసారా, అంటే ఈ వర్డ్ని కానీ మీరు మైండ్లో ఒక్కసారిగా పెట్టుకున్నట్లయితే మన కోర్ సెక్టార్ సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు మెమొరబుల్గా ఉంటాయని అంశాలు అందరూ కూడా గమనించాలి. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగి ఇంపార్టెంట్గా చెప్తాం. సో దీన్ని మనం ఎకానమీ అనే భాగంలో నేషనల్ యొక్క విభాగంలో చదువుకునే ఆర్టికల్గా మనం చెప్తాం. ఇది ఈ యొక్క ఆర్టికల్ తాలూకా అంశంగా చెప్తాం. ఇక నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళినట్టుగైతే ఇంపార్టెంట్, వెరీ వెరీ మోస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అండి. సో ఆర్టికల్ పేరే వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటాం. అయితే ఇక్కడ మనం 2020 మార్చి నుంచి ఎంతవరకు మనం కనపడనటువంటి శత్రువుతో పోరాడి ఈరోజు ఎంతోమంది నిరాశ్రలయ్యి, అలాగే ఎంతోమంది జీవనామృతి, అలాగే ఎంప్లాయ్మెంటు, అలాగే ఎకానమీ. భారతదేశమే ఎకానమీ కాదండి, ప్రపంచం మొత్తం ఎకానమీ కూడా పూర్తి స్థాయిలో దెబ్బతినడం జరుగుతుంది. అదే కోవిడ్-19. అయితే ఇక్కడ మనకి సుప్రీంకోర్టు ఏం చెప్పడం జరిగిందంటే ఈరోజు కోవిడ్-19లో భాగంగా బాగా ఎక్కువగా సర్వీస్ చేసి రాత్రనక పగలనక అత్యంత ఎక్కువ కాలం ప్రజల యొక్క ఆరోగ్యమే తన యొక్క ఎయిమ్గా పెట్టుకొని నిరంతరం కృషి చేసిన వారు ఎవరంటే హెల్త్ వర్కర్స్ అండి. అటువంటి హెల్త్ వర్కర్స్ పట్ల భారత ప్రభుత్వం చూపించే విధానం ఏంటి, వాళ్ళు చేసినటువంటి రిఫార్మ్స్ ఏంటి అనేది ఇక్కడ మనకు సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరిగింది. ఏమిటంటే డాక్టర్స్ అనేవారు వైద్యం చేసినటువంటి సందర్భాల్లో ఎంతోమంది కోవిడ్-19 పేషెంట్ను వైద్యం చేసిన సందర్భాల్లో వాళ్ళకి కూడా కోవిడ్-19 అనేది ఇన్ఫెక్షన్ వచ్చే సందర్భాలు మనం చూసాం. అయితే అందులో కొంతమంది డాక్టర్స్ మరణించారని కూడా మనం విన్నాం. అయితే ఎవరికైతే కోవిడ్-19 పాజిటివ్ వచ్చిందో వాళ్ళకి క్వారంటైన్లో పెట్టడం జరిగింది. అయితే క్వారంటైన్లో పెట్టినప్పుడు కూడా వాళ్ళని అయితే ఎందుకు క్వారంటైన్కి వెళ్ళారు వాళ్ళు? కోవిడ్-19 పేషెంట్కి చికిత్స చేస్తుండగా ఇన్ఫెక్షన్ అలాగే ఇన్ఫెక్టెడ్ అయ్యే కదా వాళ్ళు వెళ్ళారు. అటువంటి సందర్భాల్లో వాళ్ళకి మనం ఎందుకు సెలవు దినంగా నాట్ పెయిడ్గా మనం వాళ్ళకి పెట్టాలి? అది గవర్నమెంట్ వారు చేసినటువంటి తప్పుగా సుప్రీంకోర్టు అనేది తప్పు చెప్పింది. అంటే ఇక్కడ డాక్టర్స్ అనేవారు క్వారంటైన్లో ఉన్నటువంటి సమయంలో వాళ్ళకి డ్యూటీలో ఉన్నట్టుగానే వాళ్ళని మనం ట్రీట్ చేయాలి. డ్యూటీలో ఉన్నట్టుగానే వాళ్ళకి పేబుల్గానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది వాళ్ళకి చేయాలి తప్ప, అంతేగాని క్వారంటైన్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ సెలవుల్లోకి వెళ్ళిపోయారు అనే అంశాన్ని ఇక్కడ ఇది కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్టు అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ఒక క్వశ్చన్ అనేది వేయడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే డాక్టర్స్ క్వారంటైన్ డేస్ మస్ట్ నాట్ బీ మార్క్డ్ లీవ్స్ అంటాం సుప్రీంకోర్టు. అదేనండి. ఎవరైతే డాక్టర్స్ కోవిడ్-19 యొక్క ప్రభావంతో క్వారంటైన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్వారంటైన్ ఉన్న రోజులు టేబుల్గానే వర్కింగ్లో ఉన్నట్టుగానే నిర్ధారించాలి తప్ప వాళ్ళకి సెలవుగా ఎప్పుడూ కూడా నాట్ పేగా ఎప్పుడూ కూడా చేయొద్దు అని
సో చేయటం ఇది కరెక్ట్ కాదు, ఈ హ్యూమనైజింగ్ కాదు అని సుప్రీంకోర్టు అనేది సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పడం జరిగింది. సో ఆ పరంగా వచ్చినటువంటి ఆర్టికల్ అండి. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటంటే కొన్ని ఆస్పెక్ట్స్ మనం గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ కేర్ గురించి మనం చెప్పుకోవాలి. హెల్త్ కేర్లో ఫస్ట్ పబ్లిక్ సెక్టార్ సంబంధించిన హెల్త్ కేర్ ఎలా ఉంది, అలాగే పబ్లిక్ సెక్టార్లో డాక్టర్స్ తాలూకా విధానం ఎలా ఉంది, అలాగే వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఎంతవరకు టేబుల్గా శాలరీ ఇవ్వడం జరుగుతుంది, అలాగే పబ్లిక్ సెక్టార్ సంబంధించిన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతమంది పేషెంట్కి ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ఎంతమంది జనాభాకి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి అనే అంశాన్ని ఒకసారి మనం గమనిద్దామండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అంశం ఏంటంటే సో ఓవర్ వర్క్డ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్. ఈరోజు మనము పబ్లిక్ హెల్త్ సెక్టార్ అంటే పబ్లిక్ ఆస్పెక్ట్ సంబంధించినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దామండి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, అలాగే ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని హాస్పిటల్స్లో ఎన్ని ఏరియాలు ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. ఉదాహరణకి మనం గత 4 నెలల క్రితం ఒక వార్త పేపర్లో రావడం ఏంటంటే ఏజెన్సీ ప్రాంతాలలో చూసినట్టుగైతే అక్కడ ఒక మహిళకు ప్రెగ్నెన్సీ నొప్పులు రావడంతో ఆమెని ఆ గ్రామస్తులందరూ కూడా ఏం చేశారంటే సో ఒక ఉయ్యల్లాగా తీసుకొచ్చి ఒక బండి మీద కొన్ని 20 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకురావడం. అంటే చూశారు అక్కడ సకాలంలో సరైనటువంటి సమయంలో వైద్యం అందక అక్కడ గర్భిణీ స్త్రీ పడుతున్నటువంటి కష్టాలు, ఆ సమయంలో ఆ విధమైనటువంటి ఆలోచన ఆ గ్రామస్తులకు రానట్లయితే ఆమె యొక్క పరిస్థితి ఏంటి, అక్కడ ఆమెకి పూర్తి స్థాయిలో వైద్యం అందక పూర్తి స్థాయిలో సో కడుపులో ఉన్నటువంటి బిడ్డకి ప్రమాదం వాటిల్లుతుంది, ఆవిడికి కూడా వాటిల్లే ప్రమాదం ఉంది. అటువంటి సందర్భాల్లో అంటే ఏ ఏరియాలో ఎన్ని హాస్పిటల్స్ అనేవి ఉన్నాయి అని అక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ల్యాక్ ఆఫ్ పూర్ హాస్పిటల్స్ ఇన్ లెస్ హాస్పిటల్స్ ఇన్ గవర్నమెంట్, లెస్ హాస్పిటల్స్ ఇన్ రీజియన్స్. అంటే తక్కువ హాస్పిటల్స్ ఉన్నాయి ఎక్కడ మెట్రోపాలిటన్ సిటీలోనే పెట్టడం జరిగింది, అలాగే నగరాల్లో పెట్టడం జరిగింది, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నాయి, అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో అబ్జర్వ్ చేసినట్టుగైతే అక్కడ వైద్యం తాలూకు విధానం ఏంటి అని చూసుకుంటే పూర్తి స్థాయిలో అక్కడ ఇబ్బందుల పాలకి గురయ్యే అవకాశం ఎక్కువ ఉందనే అంశాన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మనకి ల్యాక్ ఆఫ్ అంటే లెస్ ఆఫ్ హాస్పిటల్స్ అంటే హాస్పిటల్ తక్కువగా ఉండటము, అలాగే డాక్టర్స్ అనేవి తక్కువగా ఉండటము, అలాగే ఇంపార్టెంట్ ఏంటంటే ఉన్నటువంటి డాక్టర్లు ఉన్నా సరే వాళ్ళకి డే బై డే వర్క్ అనేది ప్రెజర్ పెరిగిపోవటం, పేషెంట్లు అనేది ఎక్కువగా పెరిగిపోవటం. ఈరోజు మనం కోవిడ్-19 తాలూకా పరిణామాలు చూసుకున్నట్లయితే సో వాళ్ళతో ఎంతవరకు వైద్యులు ఎంత అద్భుతమైనటువంటి ప్రదర్శన, ఎంత అద్భుతమైనటువంటి వృత్తిపరమైనటువంటి ప్రొఫెషన్లో ఎంత బాగా వాళ్ళు ప్రొఫెషన్ ప్రకంగా వైద్యం చేస్తున్నారు. అటువంటి సమయంలో వాళ్ళకి కోవిడ్-19 తాలూకు పాజిటివ్ రావడం జరిగింది. అలాగే కొంతమంది డాక్టర్స్ అనేవారు ఇదే సమయంలో ఆ ఇన్ఫెక్షన్స్తో మరణించారనే విషయం కూడా మనం చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ సో ఈ కోవిడ్-19 సమయంలో ఎక్కువ మంది మనకి ఎంప్లాయ్మెంట్ కావాలి. ఇక్కడ డాక్టర్స్ తాలూకా వర్క్ ఎక్కువగా ఉంటుంది, అలాగే నెక్స్ట్ వాలంటీర్స్ తాలూకా వర్క్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నిటినీ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలా లో స్థాయిలో ఉన్నది అన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అయితే అంతకన్నా మించి ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు డాక్టర్స్కి ఇంత అద్భుతమైనటువంటి సేవ చేసిన డాక్టర్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ప్రతిఫలం ఏంటి, వాళ్ళకి ఆ ప్రతిఫలంలో ఎంతవరకు వాళ్ళు లబ్ధి పొందుతున్నారు అనే అంశం వెళ్ళినట్లయితే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ తాలూకా పరిస్థితిని చూసినట్లయితే వాళ్ళకి జీతాలు లేక తక్కువ జీతాలు ఇవ్వటము, అలాగే వాళ్ళకి టైంకి జీతాలు లేక ఉండటం అనేది ఈరోజు ఎంతోమంది డాక్టర్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో చూడడం అనేది మనం చూస్తున్నాం. అలాగే ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ కోవిడ్-19 తాలూకా పరిస్థితులు చూసుకున్నట్లయితే ఈ సమయంలో ఇంకా వాళ్ళకి మనం మంచి మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా వాళ్ళకి మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది వాళ్ళకి ప్రికాషన్స్ వాళ్ళకి ఏవైతే కావలసినటువంటి ఉంటాయో వాళ్ళకి సరైనటువంటి సమయంలో ఈ హెల్త్ వర్కర్స్కి మనం ఎప్పుడైతే అందుబాటులో ఉంటామో అప్పుడు దేశ అభివృద్ధి అనేది ముందుకు వెళ్తుందని సో ఈ విధంగా చెప్పడం జరిగింది. దీని అంతటికీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దీనికి కొన్ని సజెషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఒకటి కరెక్ట్ టైంకి శాలరీస్ అనేది ఇవ్వటము, అలాగే 2 వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఉదాహరణకి
ఈ కోవిడ్-19 ప్రకారంగా ఎకనామికల్గా బాగా చితికిపోయినటువంటి పరిస్థితులు చాలా చూసాం. కానీ ఇటువంటి సమయంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారంగా విడుదలైనటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ ప్రకారంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది హెల్త్ వర్కర్స్కి, మెయిన్ డాక్టర్స్కి ఎంత వాళ్ళకి ఇవ్వాలో ఆ ఫండ్ అనేది వాళ్ళకి అందించినట్లయితే ఇంకా వాళ్ళకి అందుబాటులో విధంగా అద్భుతమైనటువంటి ప్రదర్శన చూపి వైద్యాన్ని అందించడంలో కీలక పాత్ర వహిస్తారనేది సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరిగింది. ఇది హెల్త్ వర్కర్స్ సంబంధించినటువంటి ఈరోజు ఒక విషయం మనం గమనించాలి. ఈరోజు వైద్యుని యొక్క పాత్ర ఎటువంటిదంటే, బార్డర్లో సైనికుడు అనేవారు శత్రువులని బారిన పడకుండా దేశాన్ని ఎంత గొప్పగా అభ్యుదయాన్ని దృష్టిలో కాపాడతారో, అలాగే వ్యాధుల నుంచి వ్యాధులను రాకుండా, వ్యాధుల బారిన పడకుండా ప్రముఖ పాత్ర వహించి సైనికుడిగా నిత్యం పోరాడినటువంటి సైనికుడితో మనం అద్భుతంగా పోల్చవచ్చు. వాళ్ళే డాక్టర్స్గా మనం చెప్పవచ్చు. కనుక డాక్టర్స్ అనేవారు దేశంలో వ్యాధుల బారి నుంచి కాపాడే నిజమైనటువంటి సైనికులుగా చెప్తాం. ఇది వాళ్ళకి మనం ఇచ్చే గౌరవంగా మనం చెప్తాం. వీలైనంత గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేసింది. అయితే ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది హెల్త్ వర్కర్స్కి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది 50 lakhs వరకు కవరేజ్ చేయడం జరిగిందండి. అయితే అవకాశం ఉంటే దాన్ని ₹1,00,00,000 వరకు కూడా వాళ్ళకి ఇచ్చిన తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వైద్యం ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అండి. ఏంటంటే హెల్త్ అనేది చాలా కీలకమైనది, ముఖ్యమైనది. ఆ వైద్య రంగానికి కావలసినటువంటి గవర్నమెంట్ అనేది ఎంత అద్భుతంగా రిఫార్మ్ అనేది తీసుకొస్తే దేశం అనేది, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. ఆ ఆరోగ్యాన్ని ఎంత అద్భుతంగా మనం ప్రతి ఒక్కరూ కూడా కాపాడుకోగలుగుతామో అది అంత అద్భుతంగా దేశం అనేది అభివృద్ధి చెందుతుందనే అంశాన్ని అందరూ కూడా ఒక్కసారిగా సుప్రీంకోర్టు అనేది కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఇది హెల్త్ వర్కర్కి సంబంధించినటువంటి అంశం. ఇక రెండో ఇంపార్టెంట్ ఏంటంటే ఎకనామికల్ పరంగా కోవిడ్-19 వల్ల ఎంతవరకు మనం లాస్ అయ్యే ఉన్నాము. అయితే ఇక్కడ ఈరోజు చూసుకున్నట్లయితే గత మార్చి నెల నుంచి నేటి వరకు కూడా దీనివల్ల ఎన్నో, అంటే ఇప్పుడు చిల్లర వర్తకులు ఉంటారు, స్ట్రీట్ వెండర్స్ అంటాం, అలాగే రోజువారీ కూలీలు అంటారు, కార్మికులు అంటాం, మైగ్రేట్ వర్కర్స్, వీళ్ళందరూ కూడా ఈ కోవిడ్-19 యొక్క ప్రభావంతో ఆర్థిక పరంగా చాలా వరకు చితికిపోయారన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అయితే ఇక్కడ ఎన్ని రోజులు మనం లాక్డౌన్ పెట్టుకుంటే దానివల్ల చాలా వరకు ఆర్థికపరమైనటువంటి అంశాలు, అలాగే ఈరోజు తిండి లేక ఆకలితో అక్కడికక్కడే మరణించే స్థాయిలో ఈరోజు మనం చూస్తున్నాం. అలాగే ఈరోజు స్ట్రీట్ వెండర్స్ అవనివ్వండి, అలాగే మైగ్రేట్ వర్కర్స్ అవనివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా వరకు కూడా లాస్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అలాగని పూర్తి స్థాయిలో లాక్డౌన్ పెట్టాలని కూడా లేదు. అయితే ఇక్కడ దేశం అనేది రీసెంట్గా చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది అన్లాక్ 3 అనేది ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది. అన్లాక్ 3 అంటే అర్థం ఏంటంటే, ఫస్ట్ అన్లాక్ 1, అన్లాక్ 2, అన్లాక్ 3. 3 విడతలుగా దేశంలో లాక్డౌన్ అనేది విధించడం జరిగింది. ఈరోజు ఆగస్ట్ 5వ తారీఖు నుంచి వచ్చేది అన్లాక్ 3గా మనం చెప్తాం. అయితే జూలై 31 వరకు అన్లాక్ 2 అనేది ఎండ్ అయిపోయింది. ఇక నుంచి అన్లాక్ 3 అనేది రాబోతుంది. అయితే ఇక్కడ అన్లాక్ 3 తాలూకా విధానం ముందు సుప్రీంకోర్టు అనేది కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు దేశంలో అత్యంత ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి, అలాగే మరణాలు కూడా ఎక్కువగా అవుతున్నాయి. దీని అంతటికి గల కారణాలు ఏంటి? ఒకటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినటువంటి ప్రికాషన్స్ అనేది పీపుల్స్ అనేది పాటించుతున్నారా లేదా పాటించట్లేదా? ఒకటి మనకి క్లారిటీగా అర్థమైపోతుందండి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఈ కోవిడ్-19 తాలూకా ప్రచారం అనేది ఎంత విధంగా జనాల్లోకి అవేర్నెస్ చేయడం జరుగుతుందంటే, సోషల్ మీడియా అవనండి, అలాగే నెక్స్ట్ అన్ని అంశాల్లో కూడా, అన్ని రంగాల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ వ్యాధి పట్ల అవగాహన, దీని పట్ల జాగ్రత్తలు, దీని పట్ల తీసుకోవలసినటువంటి ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి సిటిజన్కి కూడా తెలియాల్సినటువంటి అంశం ఉందని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే కొన్ని వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ప్రచార విధానాన్ని, ప్రచార కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఆ ప్రచారంలో ఈ కోవిడ్-19 యొక్క
అంశాలలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నియమాలు ఎవరైనా సరే పాటిస్తున్నారా? సో పాటిస్తున్నారా లేదనేది మనకి సర్వే రోజు వస్తున్నటువంటి మరణాల సంఖ్య, అలాగే కేసుల సంఖ్య మనకు తెలిసిపోతుందండి. ఈరోజు మనకి దేశంలో రోజుకు 50,000 కేసులు, 40,000 కేసులు, 30,000 కేసులు నమోదవుతుంది. ఒక్కొక్క రాష్ట్రాన్ని చూసుకున్నట్లయితే ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో రోజు 10,000 కేసులు, అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి సౌత్ ఇండియాలో తమిళనాడులో ఉన్నట్టుగైతే రోజు 20,000 కేసులు, ఇలా రోజుకి ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. దీని అంతటికీ కారణం ఏంటంటే నెగ్లిజెన్స్. ఏమిటా నెగ్లిజెన్స్? ఒకటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఒకటి, సో మాస్క్ ధరించడం అనేది తప్పనిసరిగా. కొన్ని దేశాల్లో మాస్క్ అనేది ధరించకపోతే కొన్ని వేల రూపాయలు వాళ్ళకి పూర్తి స్థాయిలో పనిష్మెంట్ చేయడం జరుగుతుంది. సో మాస్క్ అనేది ధరించడం లేదు, అలాగే వాళ్ళు సోషల్ డిస్టెన్స్ అనేది ఎక్కువగా పాటించడం లేదు. అలాగే ఒకటండి, దీని అంతటికీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది అలాగే మనం చెయ్యాలి అనేది మార్పు అనేది అలా రాకూడదండి. ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా, సెల్ఫ్గా తన యొక్క ఆత్మవిశ్వాసాన్ని విధంగా ఒక్కసారిగా స్మరించుకున్నట్లయితే నేను ఎంతవరకు బాధ్యుడిగా సామాజికంగా నేను వహిస్తున్నాను అనేది ఒక్కసారిగా తనలో తనను నెమరు వేసుకున్నట్లయితే నేను ఎంతవరకు ఈ సమాజంలో ఈ వ్యాధి పట్ల అవగాహన నుండి నలుగురికి నేను దీనికి సంబంధించినటువంటి ప్రికాషన్ చెప్పి చేయగలుగుతున్నాను. తనలో తను ఆత్మ విధానం చేసుకున్నట్లయితే మనం చేసే తప్పులు అనేవి బయటకు కనబడతాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి ప్రతిదీ కూడా ఎవరూ కూడా పాటించట్లేదు. సో పాటించకపోవడం వల్ల కలిగే అనర్థాలే ఈరోజు దేశంలో ఎక్కువగా కేసులు పెరిగిపోవడానికి గల కారణంగా మనం చెప్తాం. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు అన్లాక్ 3 అనేది పెట్టండి, కానీ కొన్ని మ్యాండేటరీని చేయండి, ఆ యొక్క నియమాలను పెట్టండి, ఆ నియమాలని ప్రజలందరూ కూడా పాటించే విధంగా చేయండి అని సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఎకనామికల్ సంబంధించినటువంటి అంశాలు. అలాగే కోవిడ్-19 యొక్క విధానంలో ఎక్కువగా రాష్ట్రాల్లో ఎక్కువగా ఎంత ఎక్కువగా ఫార్వర్డ్ అవుతుందనేది చెప్పడం. ఉదాహరణకి మనం చిన్న ఎగ్జాంపుల్గా కేరళను మనం అబ్జర్వ్ చేద్దామండి. కేరళలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో కోవిడ్-19 అనేది ఎంటర్ అయిన తర్వాత తొలి కేసు అనేది ఎక్కడ నమోదైందంటే కేరళలో నమోదైంది. అదేవిధంగా తరువాత అత్యంత ఎక్కువ కేసులు కూడా నమోదైనటువంటి రాష్ట్రం కూడా కేరళ. ఈరోజు భారతదేశంలో కోవిడ్-19 యొక్క తగ్గుదలలో, కోవిడ్-19 తాలూకా ప్రికాషన్స్లో ముందున్నటువంటి రాష్ట్రంగా చెప్తాం కేరళ. ఎందుకంటే కేరళలో ప్రతి గ్రామ పంచాయతీ, అలాగే విలేజ్ పంచాయతీ, అలాగే రాష్ట్రం జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, గ్రామ పంచాయతీ, గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి సిటిజన్ కూడా ఆత్మవిశ్వాసంతో ఆ వ్యాధిని తోలనాడడంలో అద్భుతంగా వాళ్ళు చేసినటువంటి సేవ అనేది ఎనలేనిదిగా ప్రతి రాష్ట్రం కూడా ఆ రాష్ట్రం యొక్క సూచనలను, ఆ రాష్ట్రంలో చేస్తున్నటువంటి నియమాలను చూసి మనం నేర్చుకోవచ్చు అనే అంశాలు అందరూ కూడా గమనించాలి. ఇదే మనకి సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశాలుగా చెప్తాం. ఇక నెక్స్ట్ ఒకటండి, అయితే హెల్త్ వర్కర్స్ని మనం ఎంత గౌరవంగా చూసుకుంటే, ఎంత అభిమానంగా చూసుకుంటే, ఎంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి రిఫార్మ్స్ అనేది వాళ్ళకి కావలసినటువంటి ఎకనామికల్గా వాళ్ళకి ఆత్మవిశ్వాసం వైద్యుగా ఎంత అద్భుతంగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుందో ఇంకా వైద్య రంగం అనేది ముందుకు వెళ్తుందనే అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఈ విషయాల గురించి సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టెస్టింగ్ షుడ్ బి అన్లాక్డ్ అండ్ మేడ్ అవైలబుల్ ఆన్ డిమాండ్. అయితే ఇక్కడ టెస్టింగ్ చేసే ప్రదేశాలు చూసుకున్నట్లయితే ఈరోజు ఒక వ్యక్తికి పాజిటివ్ కేసు వచ్చిందండి. పాజిటివ్ కేసు వచ్చినటువంటి వ్యక్తిని టెస్ట్ చేసేటప్పుడు ఆ వ్యక్తి ఎంతమంది అక్కడ టెస్ట్ చేస్తున్నారు, ఆయన కన్నా ముందు ఎంతమంది టెస్ట్ చేశారు, టెస్ట్ చేసిన విధానంలో ఎంతవరకు అది ఇంటరాక్ట్ అవుతుంది, ఎంతవరకు అది లోన్ అవుతుంది, ఎంతవరకు అది ఒకరికొకరికి వ్యాప్తి చెందుతుంది. ఆ పరంగా కూడా ఇక్కడ టెస్టింగ్ సంబంధించిన కిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రదేశాల వైజ్గా కొన్ని లాంగ్ డిస్టెన్స్గా ఒక వ్యక్తికి మధ్య టెస్ట్ చేసే సమయంలో కొంత టైంని కేటాయించే విధంగా టెస్ట్ చేస్తే ఇక ఇంకొక వ్యక్తికి కూడా వ్యాప్తి చెందే విధానాన్ని తగ్గించవచ్చని సుప్రీంకోర్టు అనేది కొన్ని ప్రికాషన్స్ అనేది చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి కోవిడ్-19 పాజిటివ్గా వచ్చినటువంటి సభ్యులు ఉంటారు చూసారా, వాళ్ళ యొక్క వాళ్ళ తాలూకు డేటా అనేది చాలా కీలకమైనది. ఎందుకు కీలకమైందంటే ఈరోజు మనకి ఇండియాలో అత్యంత ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి.
అత్యంత ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయంటే వాటిని తగ్గించే విధంగా మనం చేయవలసినటువంటి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మన చేతిలో ఉంది. సో దానికి మెయిన్ ఇంపార్టెంట్ దానికి సంబంధించిన సజెషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిడెమికల్ డేటా షుడ్ బి అన్లాక్డ్ అంటాం. సో ఇక్కడ సాంక్రమిక వ్యాధుల తాలూకా డేటా ఇప్పుడు కోవిడ్-19 పాజిటివ్గా ఉన్నటువంటి చాలామంది కేసులు చూసాం. అందులో సీనియర్ సిటిజన్స్ ఎంతమంది ఉన్నారు, జనరల్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, అలాగే యంగెస్ట్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ కూడా సీనియర్ సిటిజన్స్ అందరిని కూడా ఒక దగ్గర పెట్టి, అలాగే జనరల్ పీపుల్ అందరూ కూడా ఒక డేటా ఒక దగ్గర పెట్టి, అలాగే యంగ్ పీపుల్ అని సంబంధించిన డేటా ఒక దగ్గర పెట్టి, సో వాళ్ళలో ఎంతవరకు ఇమ్యూనిటీ పవర్ అనేది ఎందులో ఉంది అనే అంశాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా టెస్ట్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేసినట్టుగైతే, సో దానికి తగ్గట్టుగా సెల్ఫ్ సంబంధించినటువంటి సో విధానంలో వ్యాధిని మనం తగ్గించే విధంగా, అలాగే ఇమ్యూనిటీ పవర్ని తగ్గించే విధంగా, అలాగే కొన్ని కేసెస్ని తగ్గించే విధంగా పాత్ర వహించవచ్చని సో ఈ యొక్క గైడ్లైన్స్ అనేది సుప్రీంకోర్టు అనేది ఇవ్వడం అనేది అంశాలందరూ కూడా గమనించాలి. సో ఇది ఈ యొక్క ఆర్టికల్లో ఉన్నటువంటి అంశంగా మనం చెప్తాం. ఇక నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళినట్లయితే ఇంపార్టెంట్గా మనం చెప్తాం. సో ఇంపార్టెంట్గా నెక్స్ట్ ఆర్టికల్లో వచ్చినటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్లో మనం చెప్పుకుంటామండి. ఇంటర్నేషనల్ రిలేషన్. సో ఏంటా ఇంటర్నేషనల్ రిలేషన్? సో ఏంటంటే సో ట్రంప్ అనేది ఏం ప్రకటించారంటే, సో రాబోయే 2020 నవంబర్లో అమెరికా అధ్యక్షులు జరగబోతున్నాయి కదా. అయితే ఇప్పటికే ప్రపంచాన్నే అతలాకుతం చేసే కోవిడ్-19 యొక్క విభాగం వల్ల సో ఎన్నికలు ఎప్పట్లో జరిగే అవకాశాలు లేకుండా ఉండడం అనేది, ఎప్పట్లో జరగటం అనేది అంత కరెక్ట్ కాదు, ఎన్నికలను పోస్ట్పోన్ చేయడం అనేది ఉత్తమం అని ట్రంప్ అనేవారు ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఆర్టికల్ ఏంటంటే, ఒక అమెరికా దేశ అధ్యక్షుడిగా ఎన్నికలను వాయిదా వేసే అధికారం అధ్యక్షుడికి ఉంటుందా ఉండదా, అది పాయింట్ నెంబర్ 1. సో ఉండదు. అయితే ఎవరికి ఉంటుంది, అది మన క్వశ్చన్ ఒకటి వేయాలి. ఇక 2, అమెరికా అధ్యక్షుని యొక్క పదవీ కాలం ఎంత, అలాగే అమెరికాకి ఎన్ని సంవత్సరాల కోసం ఎన్నికలు జరుగుతాయి, అలాగే అమెరికా యొక్క అధ్యక్షుడి యొక్క పదవీ కాలం ఎంత, అలాగే అమెరికా అధ్యక్షుడిని అలాగే భారత రాష్ట్రపతితో పోల్చి మనం చదువుకున్నట్లయితే ఈజీగా అర్థమవుతుందండి. ఫస్ట్ ఈ ప్రశ్నలన్నింటికి కూడా మనం ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, న్యూస్ ఆర్టికల్ ఏంటి, ఈజ్ ట్రంప్ ఎంపవర్డ్ టు డిలే ద ఎలక్షన్. ఏం చెప్పడం జరిగింది? సో డొనాల్డ్ ట్రంప్ అనేవారు అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష ఎన్నికలని కొంతకాలం పాటు వాయిదా వేస్తే ఈ సమయంలో, ఎందుకంటే క్లిష్టమైనటువంటి సమయం కదా, ఈ సమయంలో ఎలక్షన్ అనేది నిర్వహించడానికి తగు వాతావరణం కాదు అని ట్రంప్ అనేవారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ బేసిక్గా యాక్చువల్గా చెప్పాలంటే అమెరికా అధ్యక్షుడికి దేశ అధ్యక్ష ఎన్నికల యొక్క వాయిదా వేసే అధికారం అనేది అధ్యక్షుడికి ఉండదు అనేది మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ నెంబర్ 1. అయితే ఎవరికి ఉంటుంది? ఇప్పుడు కాంగ్రెస్కి ఉంటుందండి. కాంగ్రెస్ అంటే ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో పార్లమెంట్ అంటాము, అదే పార్లమెంట్ని మనము అమెరికాలో మనం కాంగ్రెస్ అంటాం. ఇక్కడ కాంగ్రెస్లో 2 సభలు ఉంటాయండి. అందులో మనకి రిప్రజెంటేటివ్ అని 2 సెనేట్ అంటాం. ఇక్కడ భారత్లో పార్లమెంట్లో రాజ్యసభ లోక్సభ అని అంటాం కదండి. అలాగే కాంగ్రెస్లో మనకి అమెరికాలో ఉన్నటువంటి కాంగ్రెస్లో రిప్రజెంటేటివ్ అని అలాగే సెనేట్ అంటాం. ఇక్కడ మనకి ఈజీగా మీరు గమనించవచ్చండి. ఇక్కడ రాజ్యసభని అమెరికాలో సెనేట్తో పోల్చవచ్చు. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే, అమెరికా అధ్యక్ష ఎన్నికలను పోస్ట్పోన్ చేయాలనే ఆలోచన విధానాన్ని ఎవరు తీసుకోవాలి, ఎవరికి ఉంటుంది పవరు? అమెరికా అధ్యక్షుడు లేకపోతే ఎవరికి ఉంటుందంటే, కాంగ్రెస్ పార్లమెంట్ ఉంది చూసారా, కాంగ్రెస్ అంటాం చూసారా, ఆ కాంగ్రెస్లో ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్ అండ్ సెనేట్ ఉంటారు కదా, వీళ్ళ ఈ 2 సభలు కూడా నిర్ణయించుకొని ఒక బిల్లు పెట్టి అప్పుడు వాటిని బయటికి ఆ బిల్లుని విడుదల చేసి వాళ్ళు ఈ యొక్క అమెరికా అధ్యక్ష యొక్క ఎన్నికల యొక్క ఏదైతే పోస్ట్ పోన్ ఉందో ఆ పోస్ట్ పోన్ని వాళ్ళు చేయాలి తప్ప ఒక అమెరికా దేశ అధ్యక్షుడికి అధ్యక్ష ఎన్నికలను పోస్ట్ పోన్ చేసే అధికారం ఉండదు అనేది అందరూ కూడా గమనించాలి. అయితే కొన్ని క్వశ్చన్స్కి మనకి ఆన్సర్ వచ్చింది. ఇక నెక్స్ట్, అమెరికా అధ్యక్షుల యొక్క ఎన్నికలు అనేవి ఎన్ని సంవత్సరాల కోసం జరుగుతాయి అంటే, అమెరికా అధ్యక్ష ఎన్నికలు అనేవి 4 సంవత్సరాల కోసం జరుగుతాయండి. అయితే ఇక్కడ మనకి చూసారా
ట్యూస్డే నెక్స్ట్ ఆఫ్టర్ ద ఫస్ట్ మండే ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ ఆఫ్ ద ఇయర్. అంటే మీనింగ్ ఏంటంటే అంటే 4 సంవత్సరాలలో, అంటే ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ రేపు 2020 నవంబర్లో సో మండే, సో ట్యూస్డే నెక్స్ట్ మండే మంత్ నవంబర్లో వీళ్ళకి ఎలక్షన్ జరగాలి. ఇది 1845 నుండి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వస్తున్నటువంటి ఆచారం అండి. చూసారు ఇక్కడ పాటించే విధానం చూసారా? ఆ డే కూడా, ఆ మంత్ కూడా, ఆ ఇయర్ కూడా వాళ్ళు అంత బాగా వీళ్ళు పాటిస్తున్న అంశాలందరూ కూడా గమనించాలి. ఇక నెక్స్ట్ మనకి అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎన్ని సంవత్సరాల కోసం జరగడం జరుగుతుందంటే 4 years అండి. ఇక్కడ ఆర్టికల్ 2 అంటే అమెరికా రాజ్యాంగం ఆర్టికల్ 2 ఏం చెప్తుందంటే 4 సంవత్సరాల్లో సో అమెరికా అధ్యక్షుడు యొక్క పదవి అనేది పూర్తి అవడం జరుగుతుంది. ఒకవేళ 4 సంవత్సరాల్లో అమెరికా అధ్యక్షుడు ఒకవేళ మధ్యలో ఆయనకి ఏదైనా అయ్యి సో ఇన్ కేస్ ఏమైనా ఆయన చనిపోవచ్చు. సో అటువంటి సందర్భాల్లో ఏమవుతుందంటే ఒకటి సో ఆయన లేనటువంటి సమయంలో, అధ్యక్షుడు లేనటువంటి సమయంలో సో ఉపాధ్యక్షుడు ఎవరైతే ఉంటారో దాన్ని మనం వైస్ ప్రెసిడెంట్ అంటాం. వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఆయన ప్లేస్లో వైస్ ప్రెసిడెంట్ అనేవారు అధ్యక్ష యొక్క పదవిని బాధ్యత స్వీకరిస్తారని అంశాలందరూ కూడా గమనించాలి. ఇక్కడ ఒక మన పాయింట్ మనం రిమెంబర్ చేసుకోవాలి. ఏంటంటే భారత రాష్ట్రపతికి అమెరికా అధ్యక్షునికి పోలిక చూసుకుంటే ఇక్కడ మనం నేర్చుకోవాలండి. ఇక్కడ భారత రాష్ట్రపతి, ఇక్కడ అమెరికా అధ్యక్షుడు, భారత రాష్ట్రపతి రెండు ప్యారలల్గా మనం గమనించినట్లయితే సో భేదాలు చూసుకున్నట్లయితే అమెరికా అధ్యక్షుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 సంవత్సరాల తర్వాత అమెరికా అధ్యక్షుడు చనిపోయారండి. సో ఆ ప్లేస్లో ఎవరు వస్తారో ఉపాధ్యక్షుడు, వైస్ ప్రెసిడెంట్ అంటాం. అయితే వైస్ ప్రెసిడెంటే బికమ్ ఏ ప్రెసిడెంట్గా ఉంటారు. అంటే ఎంతకాలం ఉంటారు? 2 సంవత్సరాల తర్వాత అని చనిపోయారు కదా, ఇంకెంత ఉంటుంది పదవీ కాలం? 2 years. ఆ 2 సంవత్సరాల వరకు ఆయనే ఉంటారు అనేది అందరూ కూడా గమనించాలి. ఇప్పుడు మనం భారత రాష్ట్రపతి దగ్గరికి వద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి అంతెందుకండి 1963లో పదవిలో ఉండగా చనిపోయినటువంటి భారత రాష్ట్రపతి ఎవరంటే ఫక్రుద్దీన్ జాకీర్ హుస్సేన్ అంటాం. జాకీర్ హుస్సేన్. సో ఈయన పదవిలో ఉండగా చనిపోయారు. అయితే పదవిలో ఉండగా చనిపోయారని ఎవరు వచ్చారు ఆపద్ధర్మ రాష్ట్రపతిగా? సో తాత్కాలిక రాష్ట్రపతిగా మనకి వచ్చినటువంటి రాష్ట్రపతిగా మనం చెప్పుకుంటాం. ఆయన పేరే వివి గిరి అంటాం. కానీ ఇక్కడ మనం ఆయన పూర్తి స్థాయిలో అంటే అమెరికా అధ్యక్షుడు చనిపోయిన తర్వాత ఉపాధ్యక్షుడు 2 సంవత్సరాలు ఉన్నంత వరకు ఆయన ఉండడండి. ఎందుకంటే కొన్ని రోజులు మాత్రం యాక్టింగ్ ప్రెసిడెంట్గా చేస్తారు వైస్ ప్రెసిడెంట్, తర్వాత ఇమ్మీడియట్గా ఎలక్షన్ నిర్వహిస్తారు అనే అంశాలందరూ కూడా గమనించాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. అమెరికా అధ్యక్షుని పదవీ కాలం 4 సంవత్సరాలు అయితే అమెరికా అధ్యక్షుని యొక్క ఎన్నికలు అనేవి ప్రత్యక్షంగా జరుగుతాయి. అలాగే భారత రాష్ట్రపతి ఎన్నికలు అనేవి పరోక్షంగా జరుగుతాయి. భారత రాష్ట్రపతి యొక్క పదవీ కాలం అనేది 5 సంవత్సరాలుగా మీరందరూ కూడా గమనించాలి. అయితే ఇక్కడ 20th అమెండ్మెంట్, ఇక్కడ అమెరికా రాజ్యాంగంలో 20వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుందంటే సో యాక్చువల్గా 2021 జాన్యువరి 20 కల్లా సో ట్రంప్ అనేవారు పదవిలోకి దిగిపోవాలి. అంటే 20 జాన్యువరి అయ్యేసరికి కొత్త అధ్యక్షుడు అనేది వచ్చేయాలి అనేది 20వ రాజ్యాంగ సవరణ అనేది చెప్తున్న అంశాలందరూ కూడా గమనించాలి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసుకున్నట్లయితే అమెరికాలో ఎలక్షన్స్ నిర్వహించే వాతావరణం లేదని మనం చెప్పాలి. ఎందుకంటే ప్రపంచంలో ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఫైట్ చేస్తుంది. దేంతో ఫైట్ చేస్తుందంటే COVID-19తో ఫైట్ చేస్తుంది. కనుక ఎన్నికలను పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంటుందనే అంశాలు అనేది వర్గాలు వినిపిస్తున్నాయనే అంశాలందరూ కూడా గమనించాలి. అయితే ఇటువంటి సందర్భాలు, ఇటువంటి వాతావరణ పరిస్థితులు అనేవి అమెరికాకు ఎప్పుడైనా వచ్చాయంటే వచ్చాయి. ఎందుకంటే 1918లో స్పానిష్ ఫ్లూ అంటాం. సో ఆ స్పానిష్ ఫ్లూ ఈరోజు COVID-19 యొక్క ప్రమాదానికి ఎంతమంది ప్రపంచంలో ఆహుతులయ్యారో అదే ఆ సందర్భంలో స్పానిష్ ఫ్లూ వల్ల ఎంతోమంది ప్రాణాలు పోయాయన్న అంశం అందరూ కూడా గుర్తించాలి. అటువంటి సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు అనేవి పోస్ట్పోన్ చేయడం జరిగిందన్న అంశాలందరూ కూడా గమనించాలి. అలాగే అమెరికా సివిల్ వార్ అంటాం.
అమెరికా సివిల్ వార్. సో ఇటువంటి సందర్భాల్లో గత చరిత్రలో చూసుకున్నట్లయితే అమెరికా యొక్క అధ్యక్ష ఎన్నికలు అనేవి పోస్ట్ పోన్ చేయడం జరిగిందని అంశాలందరూ కూడా గమనించాలి. ఇది ఫ్రెండ్స్ ఇంటర్నేషనల్ సంబంధించిన రిలేషన్లో మనం చెప్పుకున్నటువంటి ఆర్టికల్గా మనం చెప్తాం. సో ఇది ట్రంప్ తాలూకా నిర్ణయము, అలాగే వాటి తాలూకా ఇంపార్టెంట్గా మనం చెప్తాం. ఇక నెక్స్ట్ వచ్చే ఇంపార్టెంట్ ఆర్టికల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇక్కడ మనకి నరేంద్ర మోదీ గారు ఒక అంశాన్ని ప్రకటించారు. ఏమిటంటే, ప్రతి ఏడాది ఆగస్టు 1వ తారీఖున ముస్లిం ఉమెన్స్ రైట్స్ డేగా ప్రకటించబోతామని మోదీ గవర్నమెంట్ అనేది ప్రకటించడం జరిగింది. ఇంతకీ ఆగస్టు 1 అనేది ఏమిటంటే, ఈరోజు మనం బక్రీద్ మనం జరుపుకున్నాం. అయితే ఇక్కడ మనకి ఆగస్ట్ 1 విల్ బీ అబ్జర్వ్డ్ యాజ్ ముస్లిం ఉమెన్ రైట్ డేగా మనం చెప్తాం. ముస్లింల యొక్క మహిళా సాధికారత యొక్క వృద్ధి కోసం మోదీ గవర్నమెంట్ అనేది ఎంతగానో అభివృద్ధి బాటలో తీసుకొచ్చిందని ఆ శాఖ మంత్రి గారు ఒక ప్రెస్ మీడియాలో చెప్పడం జరిగిందని అందరూ కూడా గమనించాలి. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే ఇంపార్టెంట్ బిట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమిటంటే, వాళ్ళకి అంటే ముస్లిం మైనారిటీ వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని స్కీమ్స్ని ఇక్కడ అలౌట్ చేశారు. అందులో నాయి మంజిలీ స్కీమ్ అంటాం. నాయి మంజిల్ స్కీమ్. ఫస్ట్ వన్ ఈజ్ నాయి మంజిల్ స్కీమ్ అంటాం. సెకండ్ వన్ ఈజ్ మానస్ స్కీమ్ అంటాం. మానస్ అంటే మీనింగ్ ఏమిటంటే మౌలానా ఆజాద్ నేషనల్ అకాడమీ ఫర్ స్కిల్ అంటాం. ఇక 3 సైబర్ గ్రామ్ అంటాం. ఈ 3 కూడా మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ప్రొవైడ్ చేసినటువంటి స్కీమ్స్గా మనం చెప్తాం. ఫస్ట్ వన్ ఇంపార్టెంట్ ఏంటంటే నాయి మంజిల్ స్కీమ్ అంటాం. నాయి మంజిల్ స్కీమ్ యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే మైనారిటీ యూత్స్ తాలూకా డెవలప్మెంట్ కోసం, అలాగే స్కూల్స్ లీవింగ్ సర్టిఫికేట్ కోసం, అలాగే స్కూల్ డ్రాప్అవుట్ ఎవరైతే వాళ్ళ యొక్క విద్యా ఉన్నతి కోసము, ఈ యొక్క విధానం కోసం, అలాగే ఎంప్లాయ్మెంట్ అండ్ లైవ్లీవుడ్ ఇన్ ద ఆర్గనైజ్డ్ సెక్టర్. ఇక వీలైనంత ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ని కల్పించే విధంగా ఆ మైనారిటీ వర్గాల్లో సంబంధించినటువంటి స్కీమ్గా చెప్తాం. ఆ స్కీమ్ పేరే నయీ మంజిల్ స్కీమ్గా మనం చెప్తాం. ఇక మౌలానా ఆజాద్ నేషనల్ అకాడమీ ఫర్ స్కిల్ అంటే వర్కర్స్ టువర్డ్స్ మీటింగ్ ఆల్ స్కిల్ అప్గ్రేడేషన్ డెవలప్మెంట్ నీడ్స్ ఆఫ్ మైనారిటీ కమ్యూనిటీస్. అంటే మైనారిటీ కమ్యూనిటీస్ యొక్క వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క వర్క్లో అత్యంత అప్గ్రేడేషన్, డెవలప్మెంటు అండ్ స్కిల్ కొరకు ఈ స్కీమ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందని అంశాలందరూ కూడా గమనించాలి. ఇక నెక్స్ట్ సైబర్ గ్రామ్ అంటాం. సైబర్ గ్రామ్ అనేది దిస్ ప్రోగ్రామ్ ఎయిమ్ టు ఇంపార్టెంట్ డిజిటల్ లిటరసీ టు స్టూడెంట్స్ ఆఫ్ మద్రాస్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ ఐడెంటిఫైడ్ మైనారిటీ కంట్రేషన్ ఏరియా అంటాం. అంటే ఈ ప్రోగ్రామ్ తాలూకు ఇంపార్టెంట్ ఏంటంటే డిజిటల్ లిటరసీ. అంటే మద్రాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అక్షరాస్యత, అలాగే గవర్నమెంట్ స్కూల్ సంబంధించినటువంటి మైనారిటీ తాలూకా ఏరియాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క మైనారిటీ ఏరియాలో గవర్నమెంట్ స్కూల్ తాలూకా డెవలప్మెంట్ కోసం ఈ స్కీమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందని అంశాలందరూ కూడా గమనించాలి. అంటే రిలేటెడ్గా ఇంకొక స్కీమ్ కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుందండి. దాన్నే మనం ఏమంటామంటే సాక్ష్యం అంటాం. ఈ సాక్ష్యం స్కీమ్ని ఎవరు అండర్టేకింగ్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటాం. అయితే పైన ఉన్నటువంటి స్కీమ్స్ అన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్ అంటాం. కానీ సాక్ష్యం స్కీమ్ అండర్టేకింగ్ బై మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ స్కీమ్స్గా మనం చెప్తాం. ఇవండి ముఖ్యమైనటువంటి ఈరోజు ఆగస్టు 1, 2020లో ముఖ్యమైనటువంటి హిందూ న్యూస్ అనాలిసిస్లో ఉన్నటువంటి ఆర్టికల్స్. ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేపటి క్లాస్లో కొన్ని ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేద్దాం. జై హింద్. 1 minute ఫ్రెండ్స్, వెళ్ళే ముందు ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ మనం చేసి వెళ్దాం. ఏమిటా ప్రాక్టీస్ క్వశ్చన్ అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవా. విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్స్ వర్ వన్స్ ఏ యూనియన్ టెరిటరీ? ఇందులో ఆప్షన్ ఏ 1, 2, 3 and 4 ఓన్లీయా,
2, 3 and 5 only 1, 3 and 5 only 1, 2, 4 and 5 only అయితే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఏంటంటే ఇది వరలో కేంద్రపాలిత ప్రాంతం నుండి సో రాష్ట్రాలుగా మారినటువంటి స్టేట్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. సో ఒకటి హిమాచల్ ప్రదేశ్, ఈజ్ ఇట్ ట్రూ? ఉత్తరాఖండ్, ఈజ్ ఇట్ ట్రూ? అరుణాచల్ ప్రదేశ్, ఈజ్ ఇట్ ట్రూ? ఛత్తీస్గఢ్, ఈజ్ ఇట్ ట్రూ? గోవా, ఈజ్ ఇట్? ఇందులో రాష్ట్రాల నుండి కేంద్రపాలిత ప్రాంతాల నుండి రాష్ట్రాలుగా మారినవి ఏంటంటే హిమాచల్ ప్రదేశ్, ఈజ్ ఇట్ కరెక్ట్? అరుణాచల్ ప్రదేశ్, ఈజ్ ఇట్ కరెక్ట్? అలాగే గోవా, ఈజ్ ఇట్ కరెక్ట్? ఇక్కడ ఆన్సర్ ఏంటండి? హిమాచల్ ప్రదేశ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ గోవా అండ్ 1, 3 and 5 1, 3 and 5 అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గోవా అనేది ఉత్తరాఖండ్ అండ్ ఛత్తీస్గఢ్. ఉత్తరాఖండ్ అనేది ఎక్కడి నుంచి ఏర్పడింది? ఉత్తరప్రదేశ్ నుంచి ఏర్పడింది. అలాగే ఛత్తీస్గఢ్ ఎక్కడి నుంచి ఏర్పడింది? మధ్యప్రదేశ్ నుంచి ఏర్పడింది. మిగతావన్నీ కూడా ఇదివరలో రాష్ట్రాల నుంచి ఏర్పడ్డాయి అనే అంశాలందరూ కూడా గమనించాలి. ఇవి ఫ్రెండ్స్, ఇలా మనం రోజు కూడా హిందూ న్యూస్ అనాలిసిస్లో చివరిగా ఒక డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు అయితే ఆన్సర్ నేనే చెప్పేశాను. రేపటి నుంచి ఆన్సర్ అనేది నెక్స్ట్ క్లాస్లో మీరు పెట్టినట్లుగైతే అలా మీరు ఒకటి మనం క్లాస్ ఎంతవరకు విన్నాము, ఎంతవరకు మనకు అర్థమైంది అనేది ఈ ప్రాక్టీస్ క్వశ్చన్ వల్ల మీకు అర్థమవుతుందండి. సో హ్యావ్ ఏ నైస్ డే, గుడ్ నైట్. సో